అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు 2 kgs చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది పకోడా ఫ్రై అనమాట. కొంచెం క్వాంటిటీస్ అయితే రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాం కదండి. కానీ ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు, ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే కంగారు పడిపోతూ ఉంటాము. సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 2 kgల చికెన్ని తీసుకోండి. ఈ చికెన్ని ఒక అరగంట పాటు ఉప్పు నిమ్మరసం వేసిన నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్నానమాట. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. దీంట్లో సాల్టే వేసుకోండి, కల్లుప్పు వేసుకుంటే కరగదనమాట. అలాగే 2 టీ స్పూన్ల పసుపు, ఒక 2 టీ స్పూన్ల కారం, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల చికెన్ మసాలా. నేను చికెన్ మసాలా ఆచి వారిది వాడతానండి. మీకు ఏది నచ్చితే ఆ బ్రాండ్ది వేసుకోవచ్చు. ఒక 2 టీ స్పూన్ల చికెన్ మసాలా కూడా వేసేసి దీన్ని బాగా కలుపుకోండి. ఈ ముక్కలన్నిటికీ ఆ ఉప్పు కారం మసాలా పట్టేలాగా మసాజ్ చేస్తూ ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి తీసుకోండి. మీరు గమనించారో లేదో, కార్న్ఫ్లోర్ ఎక్కువ క్వాంటిటీ, దానికంటే కొంచెం తక్కువ శనగపిండి, దానికంటే కొంచెం తక్కువ బియ్యపిండి తీసుకోండి. వీటన్నిటిని చికెన్లో వేసేసి మిక్స్ చేసుకోండి. ఇది పొడి పొడిగా ఉంది కదండి. సో ఒక 4 నిమ్మకాయల రసం తీసుకొని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఈ నిమ్మరసం వేసాక కూడా పొడి పొడిగానే ఉంటుందండి. ఆ తర్వాత ఒక 5-6 రెబ్బల ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకులో మనకి కొంచెం తడి వస్తుంది, ఎందుకంటే మనం కడిగి తీసుకుంటాం కదా, ఆ తడి అనేది ఉంటుంది. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా కూడా తీసుకోండి. వీటిలో తడితో ఆ చికెన్ అనేది మిక్స్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయని ఇలా చీలికల్లా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు భలే ఉంటాయండి దీంట్లో. ఆ చికెన్ పీస్ తినేటప్పుడు జీడిపప్పు, ఆ పచ్చిమిరపకాయ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్లో ఇలా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని దీన్ని యాడ్ చేసేసుకోండి. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి, నచ్చితేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. మనకి కొంచెం స్ట్రీట్ స్టైల్లో బయట పకోడీ ఎలా దొరుకుతుందో అలా రెడ్గా కనిపించడం కోసం వేస్తున్నానమాట. ఇవన్నీ వేశాక బాగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఇంకా పొడి పొడిగా అనిపిస్తుంటే చేతికి కొంచెం తడి చేసుకుంటూ ఒక 2-3 స్పూన్ల నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి. మరి ఎక్కువగా వేసుకోవద్దండి. మీరు మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉంటే తెలుస్తుంది అనమాట. చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఒక 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేస్తూ ఈ చికెన్ని కలిపేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఈ చికెన్ని ఒక 3 నుంచి 4 గంటల వరకు పక్కన పెట్టేసేయండి. అసలు ఒక పూట మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టండి. అబ్బా భలే ఉంటుందండి, అప్పుడు ఇంకా బాగుంటుంది చికెన్ ఫ్రై అనేది. కానీ ఖచ్చితంగా 3 గంటలు అయితే పక్కన పెట్టేయాల్సిందే. 3 గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ పీసెస్ని ఇలా వేసేసుకోండి. పకోడీలకి మనం వేసుకున్నట్టే వేసుకోండి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన ఫ్రై అయిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుందండి. చికెన్ పీస్ లోపలి వరకు ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లో సిమ్లోకి కూడా మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి. మరి ఒకేసారి ఎక్కువ చికెన్ని వేయొద్దండి, ఫ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. అలాగే మనకి బాగా ఫ్రై కూడా అవ్వదనమాట. సో మీరు తీసుకున్న కడాయిని బట్టి ఒక 10 నుంచి 15 పీసెస్ వరకు వేసేసి ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, అప్పుడే చికెన్ అనేది లోపల వరకు ఫ్రై అవుతుంది. అంతేనండి, చికెన్ పకోడా ఫ్రై రెడీ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇటు ఫ్రై చేస్తుంటారు, అటు పిల్లలు తినేస్తారనమాట, అంత బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రైతో పాటు నేను 2 kgs దమ్ బిర్యానీ కూడా చేశానండి. ఆల్రెడీ ఈ బిర్యానీ పోస్ట్ చేశానండి, చూడని వాళ్ళు చూడండి. ఈ చికెన్ ఫ్రై మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.